హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈరోజు టాపిక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సంవత్సరం 2 సంవత్సరాలు చాలా ఎక్కువగా ఉన్నా కానీ లేదా వర్షాలు అసలు లేకున్నా కానీ బాగా కాసిన తేజ వెరైటీస్ గురించి తెలుసుకుందాం. ఏసీలో స్టాక్ పెట్టుకున్నాం కదా, వాటి పరిస్థితి ఏంటి, అంతేకాకుండా ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితి ఏంటి, విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఈరోజు ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో నెగ్లెక్ట్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అంతేకాకుండా ఇట్లాంటి మంచి టాపిక్స్ కోసం లేదా మంచి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ ఆపర్చునిటీస్ లేవు, మంచి బిజినెస్ ఐడియా లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో చేరే విధంగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మనం చూసుకుంటే సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడ్డాయి, ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా పడ్డాయి. అసలు పంట వేసిన కానీ వర్షాలు పడ్డాయి అంటే గట్టిగా పడిన వర్షం ఏంటంటే ఆ తుఫాన్ ఒక్కటి పడింది. ఆ తుఫాన్ ప్రభావం వల్ల మనం చాలా నష్టపోయాం. మనకి గట్టిగా ఉపయోగపడేంత ఉపయోగకరంగా ఉండేంత వానలు ఏం పడలేదు. ఈస్ట్ వెస్ట్ నాగా వాళ్ళది దయ బాగా కాస్తుంది కాపు. ఈ సంవత్సరం కూడా బాగా కాసింది. వాతావరణం కూల్గా ఉంటే ఇంకా ఎక్కువగా కాస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బంజారా 856 రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది బంజారా 856. ఇది మాత్రం తెగుళ్ళని బాగా తట్టుకుంటుంది. ఫ్లవర్ వచ్చేసరికి త్వరగా ఫ్రూట్గా మారుతుంది. చాలా ఎర్లీగా ఫ్లవర్ వచ్చేసరికి త్వరగా ఫ్రూట్గా మారుతుంది. సో ఈ వెరైటీకి వచ్చేసరికి మనం ఎంత ఎక్కువ సత్తువ ఇయ్యగలిగితే, ఎంత మంచి నేలలో కనుక ఇది వేసుకుంటే మనకి అంత దిగుబడి అనేది ఇస్తుంది. కోసే కొద్ది కాపు వస్తూనే ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి డబల్ టు కూడా తెగులను బాగానే తట్టుకుంటుంది. అంతేవిధంగా దీనికి కూడా సత్తు ఎక్కువ కావాలి. నేల కూడా ఎర్ర నేలలో బాగా కాస్తుందండి. ఈ వెరైటీ ఎర్ర నేలలో బాగా కాస్తుంది. అదేవిధంగా సత్తువ ఉన్న నేలలో కూడా బాగా కాస్తుంది. దీనికోసం మనం ఈ 2 వెరైటీల కోసం మనం ఎరువు ఎక్కువ, ఒక ఎకరం ఉందనుకోండి, ఎకరానికి మామూలుగా మనం 4 ట్రిప్పులు అయితే తోలుకుంటాం, సరిపోతుంది. కానీ ఒక 8 ట్రిప్పులు అంటే డబల్ ఇచ్చుకోగలిగితే ఈ వెరైటీకి వచ్చేసరికి గ్యాప్ అనేది ఉండదండి. కాపుకి కాస్త కూడా గ్యాప్ ఉండదు. మన ద్రాక్ష పండు కాసినట్టుగా దగ్గర కాపు కాస్తుంది ఈ వెరైటీ వచ్చేసరికి. ఈ వెరైటీ కోసం కానీ మనం బంజారా కోసం కానీ మనం ఎరువు ఎక్కువ తోలుకొని పెట్టుకోండి. అదేవిధంగా వర్మీ కంపోస్ట్ కూడా తెచ్చి పెట్టుకొని దుక్కి రెడీ చేసుకునేటప్పుడు వర్మీ కంపోస్ట్ కూడా చల్లుకోండి. యశస్విని మైకో వాళ్ళది యశస్విని. ఈ యశస్విని వచ్చేసరికి మన ఇసుకపొర నేలలో బాగా కాస్తుందండి. దీనికి లిమిట్, మనం చెట్టు పెరిగిన తర్వాత కాపు టైంలో మనం లిమిట్గా ఎరువు ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే చెట్టు బాగా పెరిగిపోయి మధ్యలో తిరిగి కొయ్యడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ కూలీల ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ యశస్విని వేసుకునేటప్పుడు ఇసుకపొర నేలలో వేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా సత్తువ కూడా ఇచ్చుకునేటప్పుడు మనం మందు చల్లుకునేటప్పుడు లిమిట్గా బాగా, ఎకరానికి ఇప్పుడు 2 కట్టలు వేసుకోవాలనుకుంటే 2 కట్టలే వేసుకోండి. ఎకరానికి 4 ట్రిప్పులు ఎరువు వేసుకోవాలనుకుంటే 4 ట్రిప్పులు ఎరువే వేసుకోండి. ఆ చేను సారాన్ని బట్టి వేసుకోండి. కానీ దీనికి లిమిట్గా వేసుకోండి. ఎరువు మాత్రం ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే కూలీల ఖర్చు పెరిగించుకుంటే మనకి ఆటోమేటిక్గా గ్రాఫ్ అనేది, మన ప్రాఫిట్ గ్రాఫ్ అనేది తగ్గుతుంది. ఈ 4 వెరైటీస్ అనేది మనకి ఈ సంవత్సరం బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా అధిక వర్షాలు ఉన్నా కానీ ఈ వెరైటీస్ కూడా దిగుబడి అయితే ఏమీ తగ్గలేదు. ఈ సంవత్సరం వర్షాలే లేకపోయినా సరే ఈ వెరైటీస్ అయితే దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నందువల్ల దిగుబడి అయితే ఏం తగ్గలేదు. కానీ ఆ తుఫాన్ కారణంగా చెట్లు పడిపోయినాయి కదా, లేపి తొక్కించుకున్న తర్వాత కాస్త కాపు తగ్గిందండి.
సో వాతావరణం అనుకూలించి చెట్లు కనుక పడకుండా ఉంటే మనకి కాపు అనేది వస్తుంది. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, చెట్లు పడినప్పుడు ఒక కాపు కాసినా 2 కాపులు కాసినా జాగ్రత్తగా తీసుకోండి. చెట్లు లేపటం వలన, లేపి తొక్కటం వలన మనకి దిగుబడి అయితే చాలా తగ్గుతుంది. 60% దిగుబడి అయితే తగ్గుతుంది. మనం 40% దిగుబడి మాత్రమే తీసుకుంటాము. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల చెట్లు ఒరిగిపోతే మటుకు వదిలేసేయండి. చెట్టు లేపి తొక్కాము అంటే దాని జీవం పోయినట్టే. దానికి మళ్ళీ మనం ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా కానీ, మనం బంగారం పెట్టినా కానీ అది తీసుకోదు. అంత త్వరగా అంతకుముందు తీసుకున్నట్లుగా ఆ తర్వాత తీసుకోలేదు. చాలామంది రైతులు ఈ సంవత్సరం మనం అందరం కలిసి చేసిన చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే, చెట్లు పడిన వెంటనే లేపి తొక్కేసాం. ఆల్రెడీ లానినో వచ్చేసిందండి. లానినో రావటం వలన ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయినాయి. ఈ సమ్మర్లో కూడా వర్షాలు పడడం జరుగుతుంది. వాతావరణం కూడా కూల్ అయిపోయింది. ఈ లానినో వల్ల వాతావరణం కూడా కూల్ అయిపోయింది. ఒకవేళ ఎండలు కాసినా కూడా పోయిన సంవత్సరం కాసినంత ఎండ తీవ్రత ఏమి ఉండదండి. కాస్తే 40 డిగ్రీల లోపే ఉంటుంది, కానీ లాస్ట్ ఇయర్ లాగా 42 డిగ్రీలు 43 డిగ్రీలుకి చేరదు. ఏసీలో ఉన్న మిర్చి పరిస్థితి ఏంటి అంటే, వెయిట్ చేయగలిగితే కాస్త టైం పడుతుందండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న స్టాక్ మొత్తం ఏసీలోనే నిల్వ ఉంది. ఏసీలు ఫుల్ అయిపోయాయి. సో ఏసీలో లోడ్ క్లియర్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది. అదేవిధంగా మనకి మంచి ధర రావాలన్నా కానీ కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనం మొక్కలు వేసే టైంలో పెరగవచ్చు, లేదా ఊహించని విధంగా పెరగకపోతే 1 సంవత్సరం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓపిక ఉంటే వెయిట్ చేస్తే మంచి ఫలితమే ఉంటుంది. లేదా మనం మొక్కలు వేసే టైంకి పెరిగిన రేటు చాలు అనుకుంటే మళ్ళీ పెట్టుబడులకు ఉపయోగపడతాయి కాబట్టి సేల్ చేసేసి మళ్ళీ మనం పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ ఐడియా వచ్చేసరికి పాల కేంద్రాలు అండి. పాల కేంద్రాలు వచ్చేసరికి 2 విధాలుగా చేసుకోవచ్చు. ఓన్లీ కలెక్షన్ పాయింట్ పెట్టుకోవచ్చు, లేదా సేల్స్ చేసుకుంటూ కలెక్షన్ పాయింట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కలెక్షన్ పాయింట్ అయితే ప్రాఫిట్ అంతేం ఉండదండి. అచ్చం పాల మీద తీసుకోవాలనుకుంటే మనకి ప్రాఫిట్ అంతేం ఉండదు. పైగా ఏంటంటే రైతుల మీద బతకాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. మనకి ₹2 ఎక్స్ట్రా కమిషన్ ఇస్తాడు, కానీ ఆ ₹2 సరిపోవండి. ఎందుకంటే మనకి గిట్టుబాటు కావాలి అంటే ₹2 100 లీటర్లు వచ్చినా కూడా మనకి 200 వచ్చేది. అది మనకి గిట్టుబాటు కాక రైతులు పోసేదానికోసం ఆశిస్తారండి. అట్లా వద్దు, అది కరెక్ట్ కాదు. సేల్స్ పాయింట్ మనం సెంటర్లో పెట్టుకొని ఇక్కడ సేల్స్ అవుతుంది అనే చోట పెట్టుకోండి. ఎందుకంటే ఆ సేల్స్ ఎక్కువ అయ్యే చోట పెట్టుకుంటే మనకి కలెక్షన్ కాస్త తగ్గినా కానీ సేల్స్ అనేది చూసుకోండి. మనకి రోజుకి ఒక 50 లీటర్లు వచ్చాయనుకోండి, 40 లీటర్లు సేల్ అయ్యేటట్టే చూసుకోండి. మనకి మన దగ్గరికి డైరీ వాడు రావాలి కదండి పాలు తీసుకెళ్ళడానికి అంటారేమో. ఆల్రెడీ మా కేంద్రాలు ఉంటాయి, అక్కడి నుంచే తీసుకెళ్తారు. అక్కడికి వచ్చి తీసుకెళ్ళట్టు వెళ్ళే దారిలో తీసుకొస్తారు. మన కోసమే సపరేట్గా ఏం రారు కదా, అది నో ప్రాబ్లం. 10 లీటర్లు ఉన్నా డైరీ వాళ్ళు తీసుకెళ్తారు, 5 లీటర్లు ఉన్నా తీసుకెళ్తారు. సో మీరు కలెక్షన్ పాయింట్ అనేది కరెక్ట్ కాదు. సేల్స్ కూడా ఉండే విధంగా చేసుకోండి, బాగుంటుంది. సేల్స్ కూడా ఉండే విధంగా చేసుకుంటే ఇప్పుడు మీకు వచ్చేసరికి రైతులకు వచ్చేసరికి యావరేజ్గా ఒక ₹50 పడతాయి. మనం డైరీకి చేస్తే ₹52 పడతాయి. 1 లీటర్ మీద ₹1.50 లేదా ₹2 మనకి ప్రాఫిట్ ఉంటుంది. అది పెద్ద లాభదాయకంగా అయితే ఉండదు. చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే మీ ఇష్టం అండి, నో ప్రాబ్లం. కానీ సేల్స్ కూడా మీరు చేసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ₹50 పడతాయి కదా, మీరు ₹70 అమ్ముకున్నా కానీ ఈచ్ లీటర్కి వచ్చేసరికి ₹20 ఉంటాయి. మీరు రోజుకి ఒక 40 లీటర్స్ అమ్ముకున్నా కానీ ₹1000 దాకా మీరు గెయిన్ చేసుకోవచ్చు.
దీనికి వచ్చేసరికి రెంట్ తప్ప పెట్టుబడి ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి పెట్టుబడులు అయితే ఈ రోజులు ఇవ్వట్లేదండి. ఎవరు ఇవ్వద్దు, ఇబ్బందులు పడవద్దు, లాసులు పోవద్దు. పెట్టుబడులు అయితే ఈ రోజులో ఎవరు ఇవ్వట్లేదు. ఇచ్చినా కానీ రిటర్న్ రావట్లేదు. మనం లక్షలు తీసుకొచ్చి పెడితే అది వచ్చేసరికి ఎప్పుడో వాళ్ళకి నచ్చినప్పుడు చెల్లబెట్టుకోవాల్సి వస్తుంది. సో పెట్టుబడులు అయితే ఎవరు ఇవ్వద్దు. మీ దగ్గర ఉంటే, సొంత డబ్బులు ఉంటే ఇచ్చుకోండి. బయట అప్పు తీసుకొచ్చి అయితే పెట్టుబడులు ఇవ్వద్దు. నెక్స్ట్ ఏంటంటే డైరీ ఫామ్లు ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. డైరీ ఫామ్లు ఉన్న వాళ్ళు ఒక మంచి సేల్స్ సెంటర్ అనేది మీ ఊర్లో కానీ మీ దగ్గరలో ఉన్న మంచి సేల్స్ అయ్యే సెంటర్ ఒకటి చూసుకొని అక్కడ మీకు ఆల్రెడీ పాలు ఉంటాయి కదా. డైరీ ఫామ్లు అంటే ఉదయాన్నే 5 గంటలకు లేచి పాలు తీస్తారు. అవి 7 గంటలకల్లా తీసుకొని ఫస్ట్ ఒక 20 లీటర్లు తీసుకొని వెళ్ళి సేల్ చేసి చూడండి. సేల్ అవుతున్నాయి అనుకుంటే ఉదయం సాయంత్రం మీరు అక్కడ పెట్టుకుంటే మీ దగ్గర ఉన్న టోటల్ మిల్క్ అనేది తీసుకెళ్ళి అక్కడ సేల్, ఒక 20 లీటర్లన్నా సేల్ అవుతాయి అనుకుంటే మీ దగ్గర ఉన్న టోటల్ మిల్క్ అనేది తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే మీరు రైతులు కాదు అని చెప్పి, మాది కలెక్షన్ పాయింట్ అని చెప్పి డైరీ వాళ్ళ దగ్గర మీకు వచ్చే ఆ ₹2 కమిషన్ కూడా మీకు యాడ్ అవుతుంది. అదేవిధంగా సేల్స్ వల్ల మీకు ప్రాఫిట్ వస్తుంది. ఇది ఖచ్చితంగా ఆలోచించండి. ఎందుకంటే డైరీ ఫామ్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాఫిట్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. దాదాపు మీకు వచ్చే ప్రాఫిట్ మీద ఒక 50% ఎక్స్ట్రానే చేసుకోవచ్చు. మీకు నెలకి ఒక ₹1,00,000 వస్తున్నాయి అనుకోండి. ₹1,00,000 మీద ఒక 30,000 లేదా 40,000 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక రోజుకి వచ్చేసి ఒక 50 లీటర్లు వెళ్ళినాయి అనుకోండి, 5 రోజులు ₹10,000, నెలకు వచ్చేసరికి 30,000. మీరు వచ్చేసరికి ఖాళీ ప్లేస్, అదే మంచి సెంటర్ చూసుకొని ఖాళీ ప్లేస్లో చిన్నపాటి రేకుల షెడ్ వేసుకొని వాళ్ళకి ఎంతో కొంత రెంట్ ఒక ₹500, ₹1,000 వాళ్ళకి ఇచ్చేసి మీరు అదే ప్లేస్లో మీరు సేల్ చేసేసుకోవచ్చు. దానికి సపరేటు షెడ్ కూడా ఏం పని లేదు. పాల కేంద్రం అయితే మాత్రం ఖచ్చితంగా రూమ్ కావాలి. కలెక్షన్ పాయింట్ కూడా ఉంటే మనకి మిషను, వేయింగ్ మిషను, మిల్కో టెస్టర్ 2 ఉంటాయి కాబట్టి, ఎనలైజర్ కానీ మిల్కో టెస్టర్ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అవి తడవకుండా ఉండాలి. కాబట్టి మీకు రూమ్ అయితే రూమ్ కానీ లేదా ఒక రేకులతోటి చేసుకున్న రూమ్ కానీ తడవకుండా ఉండే ఫెసిలిటీ అయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ బిజినెస్ బాగుంటుంది. ట్రై చేయాలనుకున్న ఖచ్చితంగా చేయండి. ఇంత చెప్తారో నీకెంత వస్తుంది అనుకుంటారేమో. నాకు వచ్చేసరికి మా ఊర్లో విలేజ్ కాబట్టి ఒక 20 లీటర్స్ అనేవి ఒక రోజుకి వెళ్తాయి. రోజుకి ₹400 అండి నా ప్రాఫిట్. ఇంకొక విషయం ఏంటంటే ఓపిక ఉన్నవాళ్ళు మాత్రమే ఈ బిజినెస్లో గెయిన్ అవ్వగలరండి. ఎందుకంటే మనం బంగారం ఇచ్చినా కానీ పాలు పోసే రైతులు ఇంకా అసంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పాలుకి వచ్చే ఫ్యాట్ ఎంత అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం వేసిందే వాళ్ళు ఇంకా తక్కువ అని అనుకుంటారు. మనం 5 వచ్చేదాన్ని 6 వేసినా కానీ వాళ్ళు 6 వేస్తున్నారని చెప్పి తక్కువనే అనుకుంటారు. మనం 6 వచ్చేదాన్ని 6 వేసినా కానీ వాళ్ళు ఇంకా బాగా తగ్గించారని అనుకుంటారు. సో దాని గురించి మీరు డిస్కషన్లు అనేవి జరుగుతుంటాయి, ఒత్తిళ్ళు అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో దాన్ని తట్టుకొని, ప్రెజర్ తట్టుకొని చేయగలిగితే, సహనం, ఓపిక మాత్రం ఉంటే ఖచ్చితంగా ఈ బిజినెస్లో బాగుంటుంది. ఎందుకండి మనం ఎంతసేపు చేస్తున్నాం? ఉదయం 7 గంటలకు వస్తే 9 గంటల దాకా ఉంటుంది, సాయంత్రం 7 గంటలకు వస్తే 9 గంటల దాకా ఉంటుంది. రోజుకి వచ్చేసి 4 అవర్స్ చేస్తాము. నాకైతే 400 వస్తున్నాయి. మంచి సెంటర్లో పడితే ఎవరికైనా సరే ఒక 40 లీటర్స్ 50 లీటర్స్ డైలీ సేల్ అయ్యే సెంటర్లో కనుక పడితే డైలీ ₹1,000 వచ్చే సెంటర్లు కూడా ఉన్నాయి. డైలీ 2,000 వచ్చే సెంటర్లు కూడా ఉన్నాయి. కానీ అది మన సేల్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మన స్టామినాని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ టాపిక్ నచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. ఇట్లాంటి మంచి బిజినెస్ ఐడియాస్ నేను ఇస్తూ ఉంటాను. ఎందుకంటే
ఇది పార్ట్ టైంగా కూడా చేసుకునే బిజినెస్ అండి. ఈ బిజినెస్ వచ్చేసరికి పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు, ఆల్టర్నేట్గా ఏదైనా చేసుకుంటూ కూడా ఇది పార్ట్ టైంగా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను అలానే చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను నేను ఏమేమి చేస్తున్నాను అని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసరికి మిర్చి వేస్తున్నాను, నెక్స్ట్ వచ్చేసరికి పొట్టేల్ ఫామ్ ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి ఇది, ఈ 3 ఉన్నాయి.